ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక కడపలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. నగరాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న పెన్నా నది ఎండిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. జిల్లాలోని నదులు, చెరువులు ఎండిపోతున్నాయి. 3 రోజులకు ఒకసారి మాత్రమే నీటిని విడుదల చేస్తామని, ప్రజలు పొదుపుగా వినియోగించుకోవాలని కడప నగరపాలక సంస్థ కమిషనర్ భవానీ ప్రసాద్ ప్రకటించారు. ప్రస్తుతం కడపలో నెలకొన్న పరిస్థితులపై మా ప్రతినిధి శ్యామ్ గ్రౌండ్ రిపోర్ట్. సూపర్ ఎల్నినో ప్రభావం కడప జిల్లా పైన స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్నినో ప్రభావంతో కడప జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా దాదాపు 2 నెలలకు పైగా వాన చినుకు లేకపోవడంతో నదులు, చెరువులు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. కడప నగరానికి ప్రధానమైనటువంటి తాగునీటి వనరైన పెన్నా నది కడపకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ పెన్నా నది పూర్తిగా ఎండిపోవడంతో నీటిని అందించడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పెన్నా నది పూర్తిగా ఎండిపోవడం, ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కడప నగరపాలక సంస్థ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం కడపకు 3 రోజులకు ఒక్కసారి మాత్రమే నీటిని విడుదల చేస్తాము, ప్రజలు చాలా పొదుపుగా నీటిని వాడుకోవాలని చెప్పి ఆయన ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. పెన్నా నదిలో నీరు లేవు. పెన్నా నదిలో నీరు లేకపోవడంతో ప్రజలకు చాలా తక్కువ నీటినే సరఫరా చేస్తున్నారని చెప్పి అర్థమైంది. ఇప్పటికే ప్రతిరోజు గతంలో కడప నగరానికి నీటిని విడుదల చేసేవారు. ప్రస్తుతం 3 రోజులకు ఒకసారి నీటిని విడుదల చేస్తున్నారు. అది కూడా నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలి. వాహనాలు కడగడం కానీ, బయట చల్లడం కానీ, ఎక్కువ నీటిని వినియోగించి బట్టలు ఉతకడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు. నీటి వృధాను అరికట్టాలని చెప్పి ఆయన ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన చేశారు. దీంతో ప్రస్తుతం కడప నగరానికి ఎంతో ప్రధానమైనటువంటి తాగునీటి వనరైనటువంటి పెన్నా నది ఇప్పటికీ ఎండిపోయి కనిపిస్తుంది. కడప జిల్లాలోనూ వర్షాలు లేవు. ఈ పరిసర ప్రాంతాల్లో కానీ లేకపోతే సమీప జిల్లాల్లో కూడా వర్షాలు లేకపోవడంతో పెన్నా నదితో పాటు ఈ వాటర్ సోర్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా నీళ్లు లేకుండా పోయాయి. నీరు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. కొన్ని చోట్ల ఉదయం వస్తే, కొన్ని చోట్ల రాత్రిపూట వస్తుంది. అది కూడా కొన్ని చోట్ల అర్ధరాత్రి వస్తుంది, వేకువజామున వస్తుంది. నీటి కోసం కడప ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంత మొత్తంలో వస్తుందో తెలియదు. గతంలో ప్రతి ప్రాంతంలోనూ 4 గంటల పాటు ప్రతిరోజు నీటిని విడుదల చేసేవారు. ఇప్పుడు కేవలం 2 గంటలు మాత్రమే విడుదల చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో గంట సేపు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. కడపలో దాదాపు కడప నగరంలో 5 లక్షల మంది జనాభా ఉంటే 60 MLD అంటే 60 MLD నీరు అవసరం ఉంటుంది. 60 MLD నీరు అవసరానికి తగ్గట్లుగా ప్రస్తుతం నదిలో నీరు లేకపోవడంతో నీటిని చాలా తక్కువగా విడుదల చేస్తున్నారు. అయితే దీనిపైన వెంటనే కలెక్టర్ స్పందించారు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్జెంటుగా కడపకు నీటిని ఇవ్వాలని చెప్పి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే జలవనరుల శాఖ అధికారులు మేల్కొని మైలవరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. అయితే మైలవరం నుంచి దాదాపు 200 క్యూసెక్కుల నీటిని పెన్నా నదికి విడుదల చేశారు. ఆ పెన్నా నదికి నీటి రావాలంటే కనీసం వారం రోజులైనా సమయం పడుతుంది. ఈ వారం రోజుల్లో ఏం చేస్తారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. అందుకే నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని చెప్పి అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ప్రధానంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కడపకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలి. కడపకు శాశ్వత ప్రాతిపదికన నీటి సమస్య లేకుండా చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప. థ్యాంక్ యూ శ్యామ్.